సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది చూడండి, మీ యొక్క మొబైల్ ఇంటర్నెట్ ఆన్ చేయగానే మీకు ఆటోమేటిక్ గా మీ యొక్క మొబైల్ హీట్ అయి హ్యాంగ్ అవుతుందా? అయితే చూడండి, ఈ వీడియోలో మీకు టాప్ సీక్రెట్ ట్రిక్స్ ని పరిచయం చేశాను. వీటిని మీ యొక్క మొబైల్లో మీరు చేసుకుంటే సరిపోతుంది అనమాట. మళ్ళీ జీవితంలో మీ మొబైల్ హీట్ మరి హ్యాంగ్ అయితే నన్ను అడగండి. ఆ రేంజ్ లో ప్రతి ఒక్క సెట్టింగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయన్నమాట మన యొక్క మొబైల్లోనే ఇన్బిల్ట్ గా. కానీ మనకు తెలియవన్నమాట ఎలా చేసుకోవాలి మన యొక్క మొబైల్ మళ్ళీ హ్యాంగ్ అయిన హీట్ కాకుండా అనేది. నేను కంప్లీట్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మన యొక్క మొబైల్ మెయిన్ గా హీట్ అండ్ హ్యాంగ్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, నార్మల్ గా మన యొక్క మొబైల్ ర్యామ్ పైన ఏదో ఒక ప్రెజర్ పడడం వల్ల, మనం ఎక్కువగా మొబైల్ ని వాడడం వల్ల మన యొక్క మొబైల్ హీట్ మరి హ్యాంగ్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. మనం ఎన్నో రకాల యాప్స్ ని మనము డైలీ మనం డౌన్లోడ్ చేస్తుంటాం, మన అవసరం కొద్దీ వాటిని అన్ఇన్స్టాల్ చేస్తూ ఉంటాం. కానీ అంత మన యొక్క మొబైల్లోనే ఉండిపోతుంది అనమాట. ఇది చూడండి, ఫస్ట్ మనం మీరు చేయాల్సిన సెట్టింగ్ ఏంటంటే, ముందుగా మీ యొక్క మొబైల్ ప్లే స్టోర్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తుంటుంది. దీనిపైన క్లిక్ చేసి ముందుగా ఇక్కడ మీకు సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా ఇక్కడ మీకు ఆటో అప్డేట్ యాప్స్ అనే సెట్టింగ్ మీకు ఇక్కడ కనిపిస్తుంటుంది అనమాట. ఇది చూసుకున్నట్లయితే మీకు ఓవర్ ఎనీ నెట్వర్క్ ఆప్షన్ ఉంటుంది, లేదనుకుంటే ఓవర్ వైఫై ఓన్లీ ఉంటుంది అనమాట. అలా కాకుండా డు నాట్ ఆటో అప్డేట్ యాప్స్ పైన మీరు ట్యాప్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే, ఎప్పుడైతే మనం ఇంటర్నెట్ ని ఆన్ చేస్తామో అలాంటప్పుడు మన యొక్క మొబైల్లో మనకు ఎన్నో రకాల యాప్స్ ఉంటాయి అనమాట. అలాంటప్పుడు ఆటోమేటిక్ గా ఈ యాప్స్ అన్ని మనకు అప్డేట్ అవుతూ ఉంటాయి అనమాట బ్యాక్గ్రౌండ్ లో మనకు తెలియకుండానే. అలాంటప్పుడు మన యొక్క మొబైల్ ఆటోమేటిక్ గా హ్యాంగ్ అవ్వడం, హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ మన యొక్క బ్యాటరీ ఛార్జింగ్ కూడా మనకు ఎక్కువగా కన్జ్యూమ్ కావడం అయితే జరుగుతుంది. మీరు ఫస్ట్ వన్ మీ యొక్క మొబైల్లో కంపల్సరీ మీ యొక్క మొబైల్లో ఈ సెట్టింగ్ ని మీరు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్. ఆఫ్టర్ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎన్నో రకాల యాప్స్ అనేది ఉన్నాయి మన యొక్క మొబైల్లో. అలాంటప్పుడు మన యొక్క ర్యామ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో కన్జ్యూమ్ అవుతుంది. వాటిని యూజ్ చేసేటప్పుడు ఆఫ్టర్ ఇంటర్నల్ స్టోరేజ్ పైన ఎక్కువగా లోడ్ పడడం వల్ల మన యొక్క మొబైల్ మనకు హ్యాంగ్ అనేది ఎక్కువగా అవుతుంది అనమాట. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, వీటన్నిటి మీరు డేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక చిన్న అప్లికేషన్ ని మీ యొక్క మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కింద డిస్క్రిప్షన్ లో నేను స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న యాప్ ని మీ యొక్క మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటో మీకు చూపిస్తాను. ముందుగా ఈ అప్లికేషన్ ని మీరు ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకు స్టార్టింగ్ లో ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఓన్లీ ఫర్ 1 MB కంటే తక్కువ ఉంటుంది, కానీ ఎంత హెల్ప్ఫుల్ గా పనిచేస్తుందంటే నిజంగా మీరు సూపర్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే, మన మొబైల్లో ఉన్నటువంటి మొత్తం ఎంటీ ఫోల్డర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఇది క్లియర్ చేస్తుంది అనమాట. ఇక్కడ స్కాన్ ఎంటీ ఫోల్డర్స్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది. దానిపైన క్లిక్ అనేది చేయండి. ఏదైనా పర్మిషన్స్ అడిగితే వాటిని మీరు గ్రాంటెడ్ గా అలో అనేది చేయండి. ఆఫ్టర్ ఇది కంప్లీట్ గా స్కాన్ చేస్తుంది అనమాట. దాదాపుగా 64 ఎంటీ ఫోల్డర్స్ నా యొక్క మొబైల్లో అవైలబుల్ ఉందన్నమాట. ఈ ఎంటీ ఫోల్డర్స్ అన్నిటిని ఇక్కడ మీకు డెలీట్ ఎంటీ ఫోల్డర్స్ మీకు ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ చూడండి. దీనిపైన క్లిక్ చేసి ముందుగా మీరు ఒక 2 టైమ్స్ ఈ విధంగా డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మీ మొబైల్లో ఎన్ని యాప్స్ ఉన్నా పర్లేదు, బ్యాక్గ్రౌండ్ లో ఎంత క్యాచ్ డేటా ఉన్నా పర్లేదు, మీ యొక్క మొబైల్ హ్యాంగ్ అనేది కావడానికి ఛాన్స్ అనేది ఉండదు అనమాట. ఇక నెక్స్ట్ వన్ సెట్టింగ్ అయితే మరింత సూపర్ అండ్ విఐపి సెట్టింగ్ అనమాట. దీంతో మీ యొక్క మొబైల్ స్పీడ్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ కావడం అయితే జరుగుతుంది అనమాట. ముందుగా మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క మొబైల్లో అబౌట్ ఫోన్ అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట. అది కింద ఉండొచ్చు, లేదనుకుంటే పైన ఉండొచ్చు. దీంట్లో మీకు బిల్ నంబర్ అనేది ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది. కొన్ని ఎంఐ మొబైల్ ఉన్నట్లయితే ఎంఐ యూఐ వర్షన్ ఉంటుంది అనమాట. దానిపైన మీరు 7 టైం ఈ విధంగా ట్యాప్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట. అలాంటప్పుడు మనకు డెవలపర్ ఆప్షన్ ఆటోమేటిక్ అనేబుల్ కావడం జరుగుతుంది. ఆ డెవలపర్ ఆప్షన్ మనకి ఎక్కడ అవైలబుల్ ఉంటుందంటే, మీకు అడిషనల్ సెట్టింగ్ ఆప్షన్ లో ఉంటుంది అనమాట. నేను కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తాను, ఇక్కడ చూసుకోవచ్చు. అడిషనల్ సెట్టింగ్ లో ఇక్కడ మీకు డెవలపర్ ఆప్షన్స్ కంపల్సరీ ఆప్షన్ ఉంటుంది. సింపుల్ గా ఈ డెవలపర్ ఆప్షన్ ని ఒక్కసారి మీరు అనేబుల్ అనేది చేయండి. అనేబుల్ చేసిన తర్వాత ఇందులో మనకు 3 సెట్టింగ్స్ అనేది స్టాండర్డ్స్ ఉంటాయి అనమాట. వాటిని మనం సెట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు విండోస్ యానిమేషన్ స్కేల్ పేరుతో ఒక ఆప్షన్ ఉంటుంది. నార్మల్ గా ఇది 1x ఉంటుంది అనమాట. అలా కాకుండా మీరు కంప్లీట్ గా ఆఫ్ అనేది చేయండి. ఆఫ్టర్ మీకు ట్రాన్సాక్షన్ యానిమేషన్ స్కేల్ ఉంటుంది అనమాట. దీన్ని కూడా మీరు కంప్లీట్ గా ఆఫ్ అనేది చేయండి. తర్వాత యానిమేషన్ డ్యూరేషన్ స్కేల్ ఉంటుంది అనమాట. మీరు ఇవన్నీ మనకు 1x లో ఉంటుంది అనమాట. మన యొక్క మొబైల్ స్పీడ్ పెరగాలి కాబట్టి ఆటోమేటిక్ గా మీరు
సింపుల్ గా వీటిని ఆఫ్ చేసి పడేయండి. దీని ఆఫ్టర్ ఇప్పుడు చూడండి, నేను బ్యాక్ అని వెళ్తున్నాను, దేన్ని ఓపెన్ చేసిన ఎంత స్పీడ్ గా ఓపెన్ అవుతుందో ఒకసారి చూడండి. నేను మళ్ళీ సెట్టింగ్ లోకి వెళ్తున్నాను, చూడండి ఎంత పవర్ఫుల్ అండ్ సూపర్ గా ఎంత స్పీడ్ గా మన యొక్క మొబైల్ పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ కావడం జరుగుతుందంటే నిజంగా మీరు చేసుకున్న తర్వాత మీకే అర్థం అవుతుంది, నిజంగా సూపర్ అని చెప్పేస్తారు. దీని ఆఫ్టర్ మళ్ళీ మీరు అడిషనల్ సెట్టింగ్ లోకి వెళ్ళండి. అలాంటప్పుడు మీకు సేమ్ యాజ్ డెవలపర్ ఆప్షన్ లోనే ఇంకా మీరు 2 సెట్టింగ్స్ ని చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇలాగే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మీకు యాప్ సెక్షన్ లో డోంట్ కీప్ యాక్టివిటీస్ ఆప్షన్ ఉంటుందన్నమాట. సింపుల్ గా దీన్ని ఎనేబుల్ అనేది చేయండి. ఇది ఎలా పనిచేస్తుందంటే మనకు బ్యాక్గ్రౌండ్ లో ఎట్ ఎ టైం ప్రతి ఒక్క యాప్స్ మనకు ఇక్కడనే అవైలబుల్ ఉంటాయి. కానీ ఇప్పుడు చూడండి, నేను రీసెంట్ యాప్స్ ట్యాప్ చేసినట్లయితే ఆ బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్నిటిని ఇది ఏం చేస్తుందంటే ఇలాంటి యాక్టివిటీస్ జరగకుండా మనకు బ్యాటరీ ఎక్కువగా డ్రైన్ అవ్వకుండా కాపాడుతుంది. పైగా మన యొక్క మొబైల్ లాగింగ్ ప్రాబ్లమ్ ని చాలా ఈజీగా తెగొట్టేస్తుంది అనమాట. దీంతో పాటుగా ఇందులో మీకు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ ఆప్షన్ ఉంటుందన్నమాట. ఇందులో మీకు స్టాండర్డ్ లిమిట్ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మీరు నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ పైన ప్రెస్ చేసి మీ యొక్క మొబైల్ ని వదిలేయాల్సి ఉంటుందన్నమాట. ఆఫ్టర్ మీరు చూసుకోవచ్చు, మీ యొక్క మొబైల్ ఇంటర్నెట్ ని మీరు ఆన్ చేసి యూజ్ చేసినా ఏం చేసినా మీకు ఎప్పుడు మీ యొక్క మొబైల్ హ్యాంగ్ కాదు. అదేవిధంగా ఎంత వాడినా మీ యొక్క మొబైల్ ఎప్పుడు కూడా హీట్ అయితే కావడం జరగదు అనమాట. మీరు ఎన్ని యాప్స్ ని మీ యొక్క మొబైల్లో పెట్టి యూజ్ చేసినా మీకు ఈ సెట్టింగ్స్ మాత్రం కంపల్సరీ యూజ్ అవుతాయి. ఒక్కసారి మీరు మీ యొక్క మొబైల్లో చేసుకొని నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అనేది చేయండి. మీ యొక్క మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అయిందా లేదా, మీకు మీ యొక్క మొబైల్ హీట్ అవుతుందా లేదా అనేది నాకు కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.